ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. రేపే సోమవారం. కలపంద మొక్కతో ఇలా చేయండి చాలు, వారి ఇంట్లో డబ్బే డబ్బు, నక్కతోక తొక్కినట్లుగా వారికి అదృష్టం సొంతమవుతుంది. అయితే కలపంద మొక్కతో రేపు సోమవారం రోజు ఏం చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బుకు లోటు అనేది లేకుండా డబ్బు మీ ఇంట్లోకి వచ్చి చేరుతుంది. నక్కతోక తొక్కినట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. భారతదేశంలోని అనేక భాషలలో సోమవారం అనేది సంస్కృత భాషలోని సోమవారం నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. హిందూ మతంలో సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారతదేశంలోని కొన్ని భాషల్లో ఈ రోజును చంద్రవారంగా కూడా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థం. సోమ అనే శబ్దానికి చంద్రుడు అని అర్థం మాత్రమే కాకుండా సోమ అంటే స ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపరమైనటువంటి అర్థం ఉందని కూడా చెప్పవచ్చు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడికి ఆరాధన కార్తీక సోమవారాల్లో చాలా విశేషమైంది. అలాగే సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజుగా కూడా భావించటం జరుగుతుంది. నిజానికి ప్రతి కాలం కూడా పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే శివ పురాణం ప్రకారం ఆదివారం శివారాధనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించటం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం. అయితే సోమవారం సౌమ్య ప్రదోషంగా శివుణ్ణి ఆరాధించటం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవార వ్రతం గురించి కూడా విశేషంగా చెప్పడం జరిగింది. దీని ప్రకారం సోమవారం నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తి చేసి ఉపవాసం ఉండి సాయంకాలం శివుణ్ణి ఆరాధించి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన వంటని తినటం నక్తవ్రతం అంటారు. ఈ నియమంతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు తొలగిపోవటం మాత్రమే కాకుండా వారి యొక్క అభీష్టాలు కూడా నెరవేరుతాయి. అలాగే హిందూ మతంలో కార్తీక మాసం అనేది ఎంతో ప్రత్యేకమైంది. సాక్షాత్తు భగవంతుడు శివుడికి పరమ పవిత్రమైన మాసమిది. ఈ నెలలో సోమవారం నాడు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుండి విముక్తి లభించటం మాత్రమే కాకుండా మోక్షం కూడా లభిస్తుంది. కార్తీక మాసం అనేది సోమవారం రోజు ప్రారంభమైతే అది చాలా విశేషమైంది. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభ ఫలితాలకు సంకేతమని పురోహితులు కూడా చెబుతారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించటం చాలా మంచిది. ఈ విధంగా సోమవారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే రేపు సోమవారం చాలా విశిష్టత కలిగినటువంటి రోజు. మీరు ఖచ్చితంగా ఉదయాన్నే లేచి మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి ఆ పరమశివుణ్ణి ఆరాధించండి. మీ ఇంట్లో స్ఫటిక లింగం కనుక ఉన్నట్లయితే జలాభిషేకం కూడా చేసుకోవచ్చు. అలాగే మీకు వీలైతే కనుక శివాలయాలను దర్శించి శివ భగవానుణ్ణి దర్శనం చేసుకుంటే కూడా శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. అయితే రేపు సోమవారం ఈ విధంగా శివుడికి ఆరాధన చేయండి. అలాగే కలపంద మొక్క మీ ఇంట్లో ఉంటే కనుక ఈ చిన్న పని చేయండి. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఇక దేనికి కొదువ ఉండదనే చెప్పుకోవాలి. ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని కూడా మీరు సాధించగలుగుతారు. అయితే కలపంద మొక్క విషయంలో కూడా కొన్ని నియమాలు మీరు పాటించాల్సి ఉంటుంది. ఇది ఔషధ మొక్క కాబట్టి ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. ఎన్నో రకాల సమస్యలకు ఇది నివారణగా పనిచేస్తుంది. ఇంటి పెరట్లో వివిధ రకాల మొక్కలను పెంచుకోవటం సాధారణమైన విషయమే. అయితే అంత స్థలం లేనివారు ఇండోర్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల మొక్కలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కానీ వాటిల్లో కొన్ని మాత్రమే ఇంట్లో పెంచుకోవటానికి అనుకూలమైనవని వాస్తు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీని వ్యాపించేవి ఇందుకు మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ లిస్ట్ లో ముందుగా ఉండే మొక్క కలపంద. కలపంద ఒక ఔషధ మొక్క. ఇంట్లో మీరు కలపంద మొక్కను పెంచుకుంటే అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక వృద్ధికి కూడా ఇది తోడ్పడుతుంది. నెగటివ్ ఎనర్జీని మీ ఇంట్లో నుండి బయటకు పంపించడానికి, పాజిటివ్ వాతావరణాన్ని మీ ఇంట్లో స్ప్రెడ్ చేయటానికి ఈ కలపంద మొక్క అనేది చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. అలాగే కలపంద మొక్క అనేది ఆర్థిక పరంగా కూడా మనకు లాభాలను చేకూరుస్తుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి మొక్క.
కాబట్టి కలబంద మొక్కను ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకోవటానికి ప్రయత్నం చేయండి. అయితే రేపు సోమవారం చాలా విశిష్టత కలిగిన రోజు. కలబంద మొక్క దగ్గరికి వెళ్లి మీరు కలబంద మొక్కకి ఒకసారి చెంబెడు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. మీరు ఈ విధంగా నమస్కారం చేసుకునే సమయంలో లక్ష్మీదేవికి ఏ విధంగా అయితే మీ మనసులో సంకల్పం చెప్పుకుంటారో అదే విధంగా సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవాలని, దరిద్ర బాధలు, దుఃఖాలు, కష్టాలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవాలని కలబంద మొక్కతో మీరు ఈ విధంగా మనసులో ఉన్న సంకల్పం చెప్పుకున్న తర్వాత ఒక కలబంద మొక్కను, అంటే పిల్ల మొక్కైనా పర్వాలేదండి, అంటే చిన్నగా ఉన్నా సరే అండి, వేరుతో సహా దాన్ని భూమిలో నుండి తీయండి. ఈ విధంగా తీసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడగండి. ఈ విధంగా కడిగిన తర్వాత ఆ కలబంద మొక్కకి పసుపుతో ఆ యొక్క కొమ్మల భాగాన్ని మొత్తం కూడా మీరు రుద్దేయండి. అంటే మీరు గడపలకి ఏ విధంగా పసుపు రాస్తారో, కాళ్లకు ఏ విధంగా పసుపు రాసుకుంటారో అదే విధంగా మీరు పసుపు పేస్ట్ ని కలబంద మొక్కకి మొత్తం పట్టించండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక రాగి పళ్ళెం కావచ్చు, ఇత్తడి పళ్ళెం కావచ్చు, లేకపోతే స్టీల్ పళ్ళెం కావచ్చు, ఆ యొక్క ప్లేట్ లో ఈ కలబంద మొక్కను పెట్టండి. గంధంతో, కుంకుమతో బొట్లు పెట్టండి. అంటే మీరు పూజ చేసే సమయంలో దేవతామూర్తుల యొక్క ఫోటోలు ఏ విధంగా అయితే అలంకరిస్తారో ఆ విధంగా శుభ్రంగా కడిగి ఆ యొక్క కలబంద మొక్కను అలంకరించి ఎరుపు రంగు పుష్పాలను ఆ యొక్క ప్లేట్ లో మీరు కలబంద మొక్క దగ్గర పెట్టండి. ఈ విధంగా మీరు దేవతామూర్తిని అలంకరించినట్లుగా అలంకరించి మీ పూజా మందిరంలో పెట్టి మీరు ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి. దీపారాధన చేయండి. అలాగే ఖచ్చితంగా ఆ కలబంద మొక్కకి ధూపం కూడా చూపించండి. ఈ విధంగా చేసిన తర్వాత కర్పూర హారతి కూడా ఇవ్వండి. దేవుడి పటాలన్నింటికీ కూడా హారతి ఇచ్చినట్లుగానే కలబంద మొక్కకి కూడా మీరు హారతి ఇవ్వండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి. అంటే మరోసారి మీరు మనస్సులో సంకల్పం చెప్పుకోండి. ఈ యొక్క పరిహారాన్ని నేను మా యొక్క జీవితంలో ఈ కష్టాలు తొలగిపోవడానికి చేస్తున్నాను. ఆర్థిక సమస్యలు మాకు కానీ మా గృహంలో కానీ ఎవరికీ ఉండకూడదు. ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకొని ఆ కలబంద మొక్కను బయటికి తీసుకుని వచ్చి వేరు భాగం పైకి వచ్చే విధంగా, కొమ్మల భాగం మీ యొక్క తలకి తగిలే విధంగా మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. అంటే మీరు బయటి నుండి ఇంట్లోకి వస్తున్నప్పుడు, లేకపోతే బయటి వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆ యొక్క మొదటి భాగం, అంటే కొమ్మల భాగం ఏదైతే ఉందో అది మీ తలకు తగిలే విధంగా మీ ఇంటి గుమ్మానికి, ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. అంటే ఒక తాడు సహాయంతో కానీ, లేకపోతే దారాన్ని గట్టిగా కట్టి కావచ్చు, ఈ విధంగా వేలాడదీస్తే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అది లాగేసుకుంటుంది. అలాగే మీ గృహంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని కూడా అది లాగేసుకుంటుంది. అలాగే బయటి వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు వారి ద్వారా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించకుండా అది లాగేసుకుంటుంది. అలాగే నరదృష్టి, నరకోశ, ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం మీ గృహం పైన ఉండకుండా ఆ కలబంద మొక్క అనేది లాగేసుకుంటుంది. కాబట్టి మీ ఇంట్లో నుండి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటంతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అపారమైన ధన సంపద మీకు లభిస్తుంది. డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు. కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న ప్రయోగం రేపు సోమవారం రోజు చేసి చూడండి. మీ జీవితంలో చక్కటి మార్పును మీరు చూడగలుగుతారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.